బ్యాక్ టు ఆద్య ఆరోగ్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇంకా ఇప్పుడైతే నేను తర్బూజా జ్యూస్ చేద్దాం అనేసి, అదే అండి మస్క్ మిలన్ జ్యూస్ చేద్దాం అనేసి మీ ముందుకైతే వచ్చాను అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు మిల్క్ మేడ్ అండ్ కొన్ని ఇలాచి, కొన్ని కాచి చల్లార పెట్టుకున్న పాలు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇలాగే కదండి ఈటీవీలో మనకి ఇంతకు ముందు వంట ప్రోగ్రామ్స్ వచ్చేవి, అందులో ఇలాగే చెప్పేవాళ్ళు కదా. రాజు గారు అని ఈటీవీలో ఒక అభిరుచి అని ప్రోగ్రామ్ వచ్చేది అనమాట. సో అందులో రాజు గారు చాలా స్లోగా భలే చెప్పేటోళ్ళు అనమాట. సో ముందుగా దీనికోసం మనం ఏం చేయాలంటే మస్క్ మిల్లర్ ని చక్కగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇందులో సీడ్స్ తీసేసుకోవాలి. చూసారా? ఆహా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా, యమ్మీ యమ్మీగా ఉంది. సో ముందైతే దీంట్లోని సీడ్స్ అన్ని తీసేసుకొని దీన్ని పైన తొక్క తీసేసుకుందాం, చక్కగా పీల్ చేసేసుకుందాం. చూస్తూనే ఉండండి. సో చక్కగా నేనైతే దీన్ని పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇందులో మనము మన టేస్ట్ కి తగ్గట్టుగా వాటర్ మిలన్ వేసుకుందాం, సారీ మిల్క్ మేడ్. ఆల్రెడీ ఇది స్వీట్ గానే ఉందండి. సో మనం ఎక్కువ వేసుకుంటే మరి ఓవర్ స్వీట్ అయిపోతుంది, అసలు తాగాలనిపించదు. పిల్లలు అయితే అస్సలు తాగరు, ముందుగా మా ఆయన అయితే తిట్టేస్తారు. సో ఇంకా ఇలాచి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. చక్కగా ఆ స్మెల్ వస్తుంది కదా, మనకి భలే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లారి పెట్టుకున్న పాలు. ఇవి కూడా ఎన్ని పోసుకున్నా తప్పే లేదు. సో ఇంక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయింది. దాన్ని అయితే ఒక జార్లోకి అయితే నేను చక్కగా ఫిల్టర్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. టేస్టీ అండ్ హెల్దీ తర్బూజా జ్యూస్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, పట్టేద్దామా? ఇది ఒక గ్లాస్ తాగి చక్కగా పడుకుంటే అసలు ఎంత బాగా నిద్ర వస్తుందో కదండి. సో నా సజెషన్ ఏంటి అంటే, పిల్లలు ఎవరైనా జ్యూసెస్ అడిగినప్పుడు ప్లీజ్ వాళ్ళకి బయటవి కాకుండా ఇలా మనం ఇంట్లో చక్కగా చేసి ఇస్తే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఎందుకంటే ఆ బయటివి ఏం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాంటివి వేస్తారో మనకి తెలీదు. మీరు నమ్ముతారో లేదో, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా బయట జ్యూస్ తాగలేదంటే నమ్ముతారా మీరు? నిజంగా అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను ఎప్పుడూ అసలు బయట జ్యూస్ అనేది నేనైతే తాగలేదన్నమాట. తాగాలనిపిస్తే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, తాగుతాను, అంతే తప్ప ఎంత దాహం వేసినా సరే వాటర్ తాగుతానేమో కానీ బయట జ్యూసెస్ మాత్రం నేను అస్సలు తాగనన్నమాట. సో వీడియో అయితే ఇది. వీడియో మీకు